స్ప్లిట్ ఏసీ బోర్డ్స్ జనరల్గా ఇలా ఉంటాయి. ఇది ఒక టైప్ అండ్ ఇది ఒక టైప్ అండ్ ఇది ఒక టైప్. ఇందులో ఇది మరో రకం. యాక్చువల్గా ఈ టైప్ స్ప్లిట్ బోర్డ్ని 3 స్పీడ్ ఫ్యాన్ మోటార్ అంటారు. జనరల్గా ఏంటంటే మనం ఇక్కడ ఫేస్ బోర్డులోకి ఇచ్చిన తర్వాత ఆ ఫ్యాన్ స్పీడ్లో ఏ స్పీడ్ రెగ్యులేట్ అవ్వాలనేది పర్టికులర్ రిలే డిసైడ్ చేస్తుంది. జస్ట్ విండో ఏసీ లాగానే ఉంటుంది. ఇందులో విండో ఏసీలో మాలో ఫ్యాన్ లో, మీడియం, హై ఉన్నట్టుగానే ఇందులోనూ ఫ్యాన్లు మీడియం, లో, హై ఉంటాయి. దీని ద్వారా మనం రిమోట్ కంట్రోల్ ద్వారా మనం ప్రెస్ చేసిన స్పీడ్ అంటే హై సెలెక్ట్ చేస్తే హై, మీడియం సెలెక్ట్ చేస్తే మీడియం, లో సెలెక్ట్ చేస్తే లో. ఇక్కడ పర్టికులర్ ఇక్కడ ఒక 3 రిలేలు ఉంటాయి. 1, 2, 3 వాటికి పర్టికులర్ స్పీడ్స్ ప్రకారం వెళ్తుంది. ఇది ఒకటి న్యూట్రల్, లో, మీడియం, హై మొత్తం టోటల్గా ఇందులో 4 పిన్లు ఉంటాయి. దీని ద్వారా మనం సెలెక్ట్ చేసిన స్పీడ్కి మైక్రో కంట్రోలర్ ఏది డిసైడ్ చేస్తే ఆ స్పీడ్కి ఇది రన్ అవుతుంది. నెక్స్ట్ వీటిలో కామన్గానే ఒక కంప్రెషర్ రిలే ఉంటుంది. ఈ కంప్రెషర్ రిలే ద్వారా ఒక 3 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా కంప్రెషర్ ఆన్ అవుతుంది. లేని పక్షంలో కంప్రెషర్ ఆఫ్ అయిపోతుంది. మనం కట్ ఆఫ్ చేసినా లేకపోతే రిమోట్తో ఆఫ్ చేసినా పర్టికులర్ టెంపరేచర్ రీచ్ అయినా సరే ఆటోమేటిక్గా కంప్రెషర్ కట్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందాక చూపించినవి 3 స్పీడ్ ఫ్యాన్ మోటార్. అంటే ఫ్యాన్ మోటార్ లోపల నుంచి 3 స్పీడ్లు విడివిడిగా బయటికి తీసుకోవడం ద్వారా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అది ఒక మోడల్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న మోడల్ ఎలక్ట్రానిక్ రెగ్యులేటెడ్ ఫ్యాన్ మోటార్. ఎలక్ట్రానిక్ రెగ్యులేటెడ్ ఫ్యాన్ మోటార్ అంటే ఇది నథింగ్ బట్ మన ఇంట్లో ఎలక్ట్రానిక్ కంట్రోల్ ఉన్న ఫ్యాన్ ఎలా ఉంటుందో అలాగా ఎలక్ట్రానిక్గా ఫ్యాన్ హై, లో కంట్రోల్ అవుతుంది. అంటే దీంట్లో వచ్చి ఫ్యాన్ లోపల నుంచి కేవలం 3 వైర్లు వస్తాయి. ఒకటి కామన్, ఒకటి స్టార్టింగ్ అండ్ ఒకటి రన్నింగ్. మనం ఈ కామన్కి, రన్నింగ్కి ఇచ్చి వోల్టేజ్ పెంచడం లేదా తగ్గించడం ద్వారా ఫ్యాన్ తాలూకు స్పీడ్ని పెంచడం లేదా తగ్గించడం చేయొచ్చు. నెక్స్ట్ వీటిలో ఏం జరుగుతుందంటే ఇందులో ఉండి ఫ్యాన్ మోటార్కి వెనక వైపు ఒక సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ని ఇదిగోండి, ఇది ఫ్యాన్ మోటార్, ఇది మెయిన్ సప్లై జాక్ అండ్ ఇది సెన్సార్ జాక్. ఈ సెన్సార్ జాక్ లోపల ఒక మ్యాగ్నెటిక్ సెన్సార్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ సెన్సర్ ఫ్యాన్ ఆర్పిఎం ఎంత తిరుగుతుంది అన్నది బోర్డుకి చేరవేస్తుంది. అంటే ఒకవేళ స్పీడ్ కనుక మనం డిసైడ్ చేసిన దానికన్నా తక్కువ తిరుగుతుంటే ఆటోమేటిక్గా అదే ఫ్యాన్ని రేస్ చేస్తుంది, లేదా తగ్గితే రేస్ చేస్తుంది, లేకపోతే పెరిగితే తగ్గిస్తుంది. అంటే ఇది మనం ఎంత డిసైడ్ చేసామో అంత ఆర్పిఎం అనేది బ్లోయర్ ద్వారా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ మోడల్ తర్వాత ఉన్న మోడల్ ఇది ఒక మోడల్. దీన్ని బిఎల్డిసి మోటార్ అంటారు. ఇది బ్రష్లెస్ డిసి మోటార్. ఇట్ ఆపరేట్స్ ఆన్ 300 volts డిసి. అంటే మనం ఇక్కడ డిసి 300 volts ఇచ్చి దానిలో మనం స్పీడ్ని ఎంత రెగ్యులేట్ చేయాలో మనం అడ్జస్ట్ చేస్తే ఈ ఫ్యాన్ మోటార్ లోపల ఇంటర్నల్గా ఒక సర్క్యూట్ ఉంటుంది. ఇది జస్ట్ మన ఎలక్ట్రికల్ బైక్ సర్క్యూట్లా ఉంటుంది. ఈ సర్క్యూట్ తనంతట తానుగానే ఫ్యాన్ స్పీడ్ని హై, లో చేస్తుంది. దీన్ని బిఎల్డిసి మోటార్ అంటారు. లుక్ అట్ దిస్ ఈజ్ బిఎల్డిసి మోటార్. దిస్ ఆపరేట్స్ ఆన్ 280 volts డిసి. నెక్స్ట్ ఈ బిఎల్డిసి మోటార్ తాలూకు అడ్వాంటేజెస్ ఏంటంటే తక్కువ కరెంట్ను వాడుకుని ఎక్కువ స్పీడ్ వస్తుంది, ప్లస్ ఫ్యాన్ త్రో అన్నది స్టడీగా ఉంటుంది. కాకపోతే ఇందులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇది ఒకవేళ ఏ కండిషన్లో పాడైపోయినా అంటే మిస్ హ్యాండ్లింగ్ ద్వారా రిపేర్ చేయడం, ప్రొఫెషనల్స్ చేయకపోవడం వల్ల, రకరకాల కండిషన్స్ వల్ల ఏ కారణం చేతైనా ఒకవేళ ఈ మోటార్ పాడైనట్టయితే దీని కాస్ట్ 2000 నుంచి 3000 వరకు ఉంటుంది. అదే వేరేజ్ మన ఎలక్ట్రానిక్ రెగ్యులేషన్ ఏసీ మోటార్ ఉన్నది, అది మార్కెట్లో 1000 నుంచి 1200 లోపు దొరుకుతుంది. ఇది హ్యాండ్లింగ్ చేత కాకపోతే ఈ బిఎల్డిసి మోటార్ అనేది పాడైపోయే అవకాశం ఉంది. సో ప్రొఫెషనల్స్ హ్యాండిల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ మోటార్ పోదు, దీని లైఫ్ ఎక్కువ, ప్లస్ ఈ మోటార్ని వాడడం ద్వారా మనం ఎక్కువ గాలిని తక్కువ ఎనర్జీతో పొందగలం. నెక్స్ట్ ఎప్పుడైతే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా ఈ ఎలక్ట్రానిక్ ఫ్యాన్ కంట్రోల్స్ మోటార్ ఫ్యాన్ తిరగకపోయినా లేదా ఫ్యాన్ మోటార్ ఫెయిల్ అయినా, ఒకవేళ మనం ఎవాపరేటర్ కాయిల్ బ్లాక్ అయినా సరే అది ఆటోమేటిక్గా కంప్రెషన్ ఆఫ్ చేసేసి కంప్రెషన్ మీద లోడ్ పడకుండా ఈ ఫ్యాన్ మోటార్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. మిగతావి తర్వాత భాగంలో ట్రై చేద్దాం.